చూపించుకుంటామని వాళ్ళు మాట్లాడుతారు. బలం ఎంత చూపించుకుంటుంటే అక్కడ 1% ఇప్పుడున్నది రేపు వాళ్ళ లీడర్లు రేజ్ చేసుకొని చేసుకుంటారేమో. ఓకే కృష్ణ గారు, అసలు ఇప్పుడు దేశాన్ని వెళ్ళింది మేమంటారు, హ్యాట్రిక్ వైపు మోదీ గారు వెళ్తున్నారంటారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి 1% ఏంటి, అసలు ఇతరుల కంటే తక్కువ. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగపోవడానికి 3 దశాబ్దాల నుంచి చరిత్ర ఉంది. అది ఒక్క రోజులో చెప్తే కూడా అయిపోయేది కాదు. మీకు తెలంగాణలో కూడా బండి సంజయ్ వల్ల ఆ మాత్రం వచ్చింది, కానీ అదే మొదటి నుంచి కిషన్ రెడ్డి ఉంటే ఆ 8 సీట్లు 2014 గెలిచిన సందర్భాలు అది మనం చూసాం కదా. అది అంటే బీజేపీకి తెలంగాణలో వచ్చినంత మద్దతు ఆంధ్రాలో మొదటి నుంచి రావట్లేదు, ఇవాళ ఏం కొత్త విషయం కాదు. ఇంకోటి, ఆంధ్ర తెలంగాణలో 2 చోట్ల బీజేపీ బలపడపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొన్న 19 సీట్లలో సెకండ్ వచ్చారు. అసలు అవన్నీ కూడా గెలవాల్సినవి అనేది తర్వాత రివ్యూ చేసుకుంటున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ని గెలిపిద్దామని వీళ్ళు బొక్క బోర్ల పడి వీళ్ళు నష్టపోయారు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గెలిపించాలన్న గేమ్ ప్లాన్ ఏదైనా చేశారనుకోండి, బీజేపీకి వచ్చే ఆ 1% ఓటు కూడా తేడా వస్తుంది, జగన్ కూడా ఓడిపోతాడు. ఆ ప్రమాదం కూడా ఉంది అక్కడ. అసలు ఓకే, బీజేపీ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే పురంధేశ్వర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కూతురు అనే అంశంలో కూడా మనకి డిఫరెన్స్ కనిపించట్లేదా? ఎన్టీఆర్ కూతురు టీడీపీలోకి వస్తే ఏమైనా వార్త ఉంటుంది, కానీ బీజేపీలోకి పోతే ఏం వార్త ఉంటుంది? ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ కి వచ్చారు. ఎందుకు కాంగ్రెస్ కి రాగానే ఎందుకు షిఫ్ట్ అవుతారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే కదా వైఎస్ఆర్టీపీ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వం ఎవరిది? రాజశేఖర రెడ్డి గారిదే కదా. వీళ్ళందరూ ఓటర్లు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మొహం చూసి ఓటేసినలే కదా. సో ఇప్పుడు అందుకనే షర్మిల గారు ఇంపాక్ట్ మనం అంత తక్కువ అంచనా వేయలేము. ఆమె సిన్సియర్ గా సీరియస్ గా పార్టీని చూసుకుందాం రండి జగన్ అన్న సంగతి ఏందని దూకితే కనుక పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. పురంధేశ్వర్ గారికి ఆ స్కోప్ లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బీజేపీకి సంస్థాగతంగానే ఆ సమస్య ఉంది, సిద్ధాంతపరంగా కూడా ఏపీలో అంత బలమైన స్ట్రక్చర్ లేదు. నెంబర్ ఆఫ్ ఓట్లు వస్తుండొచ్చు, సీట్లు రావడం అయితే కష్టం. ఓకే కృష్ణ గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఇక్కడ 42% మనం చూస్తున్నాం, 40 తెలుగుదేశం పార్టీ, 11 జనసేన. సో బీజేపీ వస్తుందో రాదో పక్కన పెడదాం, ఆ తర్వాత విషయం. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే 51% మనకు కనిపిస్తున్నది, ఇక్కడ 42 కనిపిస్తున్నది, హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తున్నది. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? అదే ఇప్పుడు మేజర్ సమస్య ఏంటంటే, నన్ను యాక్చువల్ నిన్నటి నుంచి చాలా మంది ఏమడుతారంటే, వాళ్ళు కూటమి ప్రకటించారు కదా, 2 కలిపి ఫిగర్ ఇస్తే అయిపోయేది కదా నన్ను. నేను ఇప్పుడు 2 కలిపి ఫిగర్ ఇస్తే ఏమవుతారంటే, నిజంగా జనసేన బలం ఎంత అని అడుగుతారు. నిజంగా జనసేన బలం ఇప్పుడు 11%. ఈ లెవెల్ ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అవుతుంది?